హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో అటవీ ప్రాంతంలో వెలిసిన ప్రసిద్ధ ఆదివరాహ స్వామి దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో దర్శనమిస్తున్న ఈ పవిత్ర క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఈ దేవాలయం పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఆదివరాహ స్వామి దేవాలయం పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండల సమీపంలో ఉంది. కరీంనగర్ నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. మంతెన నుండి ఈ దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చు. అడవి మధ్యలో ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలతో భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో ఇక్కడ స్వయంభూ రూపంలో వెలిశారని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేయగా స్వామివారు దర్శనమిచ్చారని చెబుతారు. అప్పటి నుండి ఈ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో దర్శనమివ్వడం. ఇది చాలా అరుదైన విషయం. కోరికలు తీర్చే దేవుడిగా ఆదివరాహ స్వామికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆరోగ్యం, శాంతి మరియు అభివృద్ధి కోసం భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఆదివారం ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దేవాలయం చుట్టూ ఉన్న ప్రకృతి ప్రశాంత వాతావరణం భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ వరాహస్వామి దేవాలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. పండుగల సమయంలో ఈ వరాహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ వరాహస్వామి హిస్టరీ అయితే ఏంటంటే, ఒకప్పుడు ఇది ఒక చిన్న ఎలుక రూపంలో ఈ బండకు అయితే వరాహస్వామి రూపంలో వెలిసింది. అది ప్రతి సంవత్సరం చింతాకులో సగం ఆ సైజులో అయితే పెరుగుతూ వస్తుందని చెప్పి అయితే ఇక్కడ పంతులు గారు అయితే మనకు చెప్తున్నారు. అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఇంత పెద్ద రూపంగా అయితే వరాహస్వామి అయితే మనకు దర్శనమిస్తున్నాడు. అందుకే ఇది చాలా పవిత్రమైన దేవస్థానంగా భావిస్తున్నారు. దట్టమైన అడవి మధ్యలో అయితే మనకు ఈ వరాహస్వామి దేవస్థానం అయితే దర్శనమిస్తుంది. చాలా అంటే చాలా ప్రశాంత వాతావరణంలో మనకు వరాహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ వరాహస్వామి టెంపుల్ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది తిరుమలలో ఆదివరాహస్వామి టెంపుల్గా మనకు ప్రత్యక్షమైతే, ఇది పెద్దపల్లి జిల్లాలో 2వ వరాహస్వామి టెంపుల్గా అయితే మనకు దర్శనమిస్తుంది. గుడి చూడటానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కాకపోతే ఎంతో పవర్ఫుల్ దేవస్థానం ఇది. ఆదివరాహస్వామి టెంపుల్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఒక 2 ఉన్నాయి. ఒకటి తిరుమలలో ఉంటే మరొకటి ఈ పెద్దపల్లి జిల్లాలో స్వయంగా వెలిసిన ఈ ఆదివరాహ స్వామి దేవాలయం. చూడటానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎడమ దిక్కు చూడండి, ఒక చెట్టు అయితే మనకి ఇక్కడ ఉంది. ఆ చెట్టుకు కొన్ని ముడుపులు అయితే కట్టారు. ఆ ముడుపులు కూడా మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, కొన్ని గంటలు అయితే కట్టారు. ఎవరికైనా చిన్నపిల్లలకు మాట రాని వాళ్ళకైతే ఈ గంటలు కడితే మాటలు వస్తున్నాయని చెప్పి అయితే పూజారి అయితే చెప్తున్నాడు. అంతేకాకుండా ఏమైనా కోరికలు నెరవేరడానికి ఇక్కడ ఈ గంటలు కానీ ఆ మొక్కులు అనేవి ఆ చెట్టుకు ముడుపు రూపంలో కడుతున్నారని అయితే ఇక్కడ పంతులు గారు అయితే మనకు చెప్తున్నారు. అదేవిధంగా మనకు కుడివైపు ఏముందో చూద్దాం. ఇది ఒక బండరాల మీద ఇక్కడ మనకు వరాహస్వామి అయితే వెలిసిండు కాబట్టి దీన్ని పెద్దగా గుడిగా అయితే ఎవరు నిర్మించలేదు. ఖాళీ చిన్నగా షెడ్ అనేది ఏర్పాటు చేశారు. ఏదైనా వర్షాకాలంలో వర్షానికి ఇబ్బంది పడకుండా జనాలు ఆ వేలో వెళ్ళి మంచి దర్శనం చేసుకోవడానికని చిన్నగా ఏర్పాటు చేశారు. అంటే చాలా చిన్న సైజులో అయితే మనకు ఈ దేవాలయం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇవే 2-3 బండలు ఉన్నాయి. ఆ బండలకు ఒక వరాహస్వామి మూర్తి అయితే వెలిసింది కదా, దానికైతే మనం కలర్ వేసుకొని ఇక్కడ పూజలు అయితే అభిషేకాలు అవి చేస్తూ పూజలు అవి చేస్తూ అయితే వస్తున్నారు. చూడండి, మీకు ఇంకో సైడ్ కూడా చూపిస్తాను. ఆ సైడ్ ఎలా ఉందనేది కూడా మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. పదండి, ఆ సైడ్ కూడా మీకు నేను చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మనకు ఎడమ సైడ్ ఎలాగ ఉందో, అంటే ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం మెట్లు అనేవి కూడా కట్టారు. సో చూడండి, ఇది ఎడమ వైపు భాగం. ఇక్కడ కూడా మనకు అంటే ఎలాంటి ఏం లేదు, ఓన్లీ బండరాళ్ళు అయితే ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడ
ఏనుగు కాళ్ళు వరాహస్వామి యొక్క సాక్షాత్తు వెలిసింది కాబట్టి అప్పుడు ఆ వెలిసిన కాళ్ళు అయితే ఇక్కడ మనకు ప్రత్యక్షంగా అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవే అవి సాక్షాత్తుగా వెలిసిన కాళ్ళు, ఏనుగు కాళ్ళు ప్లస్ వరాహస్వామి కాళ్ళు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో చూడండి, చుట్టూ ఈ రేలింగ్కు ముడుపులు మొక్కులు అయితే ఇక్కడ భక్తులైతే కట్టారు. చూడండి, ఈ అబ్బాయి అయితే ఆ బండరాయి మీద ఒక కాయిన్ పెట్టి నిలబెట్టిస్తుండు. అలా నిలబడితే కనుక అతనికి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి అయితే ఇక్కడి భక్తుల యొక్క విశ్వాసము. అందరూ అక్కడ ఏం చేస్తారంటే ఆ బండలపైన ఆ కాయిన్స్ అవి పెట్టేసి మొక్కుతున్నారు. అవి మొక్కడం ద్వారా అవి కాయిన్స్ అవి నిలబడితే కనుక ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెప్పి అయితే ఇక్కడ వాళ్ళు భక్తులు అయితే నమ్ముతున్నారు. సో నేను కూడా ఒక కాయిన్ అయితే తీసుకొని పెట్టడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. మా అబ్బాయికి కెమెరా ఇచ్చి అది వీడియో తీయమని చెప్పాను. సో నేను కూడా ఒక కాయిన్ తీసుకొని పెట్టడానికైతే చాలాసేపు అయితే ప్రయత్నం చేశాను. మనసులో ఒక కోరిక కోరుకొని అయితే పెట్టడం జరిగింది. చాలాసేపు అయితే అది నిలబడలేదు. మనసులో మంచిగా మొక్కుకొని అది నెరవేరే కోరిక అయితే మాత్రం కంపల్సరీగా నిటారుగా అయితే నిలబడుతుంది. ఒకవేళ నెరవేరని కోరిక అయితే మాత్రం అది ఎంత పెట్టినా నిలబడదని చెప్పి అయితే ఇక్కడి పూజారులు అయితే చెప్తున్నారు. సో అలా చాలాసేపు నేను ప్రయత్నం చేస్తూ చివరిగా అయితే ఆ కాయిన్ అయితే అక్కడ నిలబెట్టడం జరిగింది. చూడండి, చాలాసేపు అయితే నేను ప్రయత్నం అయితే చేశాను. సో చాలాసార్లు నాకు ఇబ్బంది అయింది. సో మనసులో ఆ కాయిన్ గురించి మొక్కుకొని ఆ కోరిక నెరవేరేలా వరాహస్వామికి అయితే వేడుకున్న తర్వాత చివరిగా అయితే మళ్ళీ దేవునికి మనసారా మొక్కుకొని ప్రయత్నం చేస్తే నా ప్రయత్నం అయితే చివరిగా ఫలించింది. ఆ యొక్క కాయిన్ అయితే అక్కడ నిలబడ్డది. చూడండి, మీకు నేను ఆ కాయిన్ నిలబడ్డది కూడా మీకు నేను చూపిస్తాను. సరే చూడండి, చూశారు కదా, ఆ కాయిన్ అయితే నిలబడ్డది. ఆ కాయిన్ నిలబడ్డ తర్వాత మళ్ళీ మొక్కుకొని నేను బయటకైతే వచ్చాను. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు తెలంగాణలో ఉన్న ఒకే ఒక దేవాలయం శ్రీ వరాహ స్వామి దేవాలయం అయితే మనం దర్శనం చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.